గర్భగుడిలో ఉన్న అమ్మవారి స్వరూపం పుట్ట మట్టితో చేయబడింది. అంతేకాకుండా ప్రతి వేసవిలోనూ అమ్మవారి యొక్క శిలా స్వరూపంలో తన యొక్క ముఖంలో చెమటలు పట్టడం గమనించగలుగుతాం. ఇది అప్పటి కాలం నాటిది కాదు, ఈ కాలం వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందంట. దీనికి వెనకున్న కారణాలు ఎవరు ఇంకా గ్రహించలేరు కూడా. మరి ఇన్ని రహస్యాల్ని తనలో ఉంచుకున్న ఆ అమ్మవారి క్షేత్రానికే ఇవాల్టి మన యాత్ర. తమిళనాడులోని తంజావూరులో ఉన్న పున్నైనల్లూరు అనే గ్రామంలో ఉండే మారి అమ్మవారి ఆలయానికే ఇవాల్టి మన యాత్ర. తంజావూరు బస్టాండ్ నుంచి సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో మనకి పున్నైనల్లూరు అనే గ్రామం కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర చూస్తుంటే ఎన్నో రహస్యాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఉండే స్థానికులందరూ కూడా అమ్మవారు అక్కడ శిలాస్వరూపం కాదు, అమ్మవారే కొలువై ఉన్నారు, ఆ అమ్మవారే మాకు దిక్కు అని చెప్పి అంత నమ్మకంగా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. దీనికి కారణం ఈ ఆలయంలో జరిగిన ఎన్నో అద్భుతాలని కూడా చెప్పచ్చు. అప్పట్లో తంజకాస్వరుడు అని చెప్పి ఒక రాక్షసుడు దేవదేవతలందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడంట. ఆ తంజకాస్వరుడిని అంతం చేయడానికి తనతో యుద్ధంని మొదలుపెట్టే ముందు పరమేశ్వరుడు అష్టశక్తులకి ఆదేశాలు పంపించి అష్టదిక్కుల్ని వాళ్ళ ఆధిపత్యంలో ఉంచుకోమని చెప్పాడంట. అలా వెళ్ళిన ఆ అష్టశక్తుల్లో తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఆధిపత్యం చెల్లించడానికి కూర్చున్న అమ్మవారే మనం ఇప్పుడు చూస్తున్న ఈ పున్నైనల్లూరు మారి అమ్మవారు. తంజకాస్వరుడితో యుద్ధం చేసి తన మీద గెలుపొందిన తర్వాతే ఆ ప్రాంతం తంజావూర్ అని పిలువబడుతోంది ఇప్పటికీ కూడా. ఈ ఆలయం 18వ శతాబ్దం కాలం నాటిదిగా చెప్తున్నారు. అండ్ ఈ ఆలయానికి ముందర మనం చూసిన ఆ 7 అంతస్తులున్న గోపురం అయితే రీసెంట్ టైమ్స్లో నిర్మించినది. పూర్వంలో ఈ ప్రాంతంలో ఈ ఆలయం, ఈ కట్టువనం ఏదీ లేకుండా ఒట్టి చీమల పుట్ట మాత్రమే ఉండేదంట. ఆ పుట్టనే అమ్మవారిగా కొలిచేవారంట. మరి ఒక చీమ పుట్టగా మొదలైన ఈ అమ్మవారు ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైన ఆలయంలో ఇంత మహాశక్తిగా అవ్వడానికి కారణాలేంటి అని చూస్తే, ఒక మరత రాజైన వెన్కోజీ మహారాజా ఛత్రపతి మారియమ్మవారి యొక్క పరమ భక్తుడంట. తను ఒకసారి తిరుచికి సమీపంలో ఉన్న సమయపురం మారియమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి తన యాత్రని మొదలుపెట్టాడంట. దారిలో తను ఆయాసపడి ఒక చెట్టు కింద కాసేపు నిద్రిద్దామని చెప్పి పడుకున్నాడంట. తన కలలో మారియమ్మవారు ప్రత్యక్షమయ్యి, నేను ఒక అడవిలో ఉన్నాను, ఆ అడవిలో మొత్తం కూడా పున్నై మరం, తమిళ్లో పున్నై మరం అంటారు, నామేరు చెట్లు. సో ఈ అడవి మొత్తం కూడా నామేరు చెట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడే నేను ఉన్నాను అని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా తెలుస్తోంది. నిద్ర లేచిన వెంటనే ఆ రాజు ఇంకా అమ్మవారు చెప్పింది కదా, ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరాడంట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ తను ఒక చీమల పుట్టని మాత్రమే చూశాడంట. ఇంకా ఆ పుట్టలోనే అమ్మవారు ఉంది, ఇంకా అమ్మవారే స్వయంగా చెప్పింది కదా అని చెప్పి ఆ పుట్టనే కొలవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే అక్కడ ఉన్న ఆ పుట్టగా ఉన్న అమ్మవారి యొక్క విలువలు అందరికీ తెలవడం మొదలయ్యాయనే చెప్పాలి. ఇంకా రాజు ఆ చీమల పుట్టకి ఒక ఆలయాన్ని ఏర్పరిచాడు చిన్నదిగా. ఫస్ట్ అమ్మవారి స్వరూపం పుట్టగానే మొదలయ్యింది. ఆ తర్వాత సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ పుట్టలో నుంచి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెక్కి ఒక చక్రాన్ని కూడా అమ్మవారి పాదాల కింద ఉంచారు అని చెప్తారు. కొంతమందేమో ఆ పుట్టలో నుంచే అమ్మవారి యొక్క శిలాస్వరూపం బయటపడింది, ఆ శిలాస్వరూపాన్ని ఈ ఆలయంలో పెట్టి కొలుస్తున్నారని కూడా చెప్తున్నారు. అమ్మవారు పుట్ట దగ్గర శిలాస్వరూపంగా లభించున్నా లేదా పుట్టలో నుంచే అమ్మవారిని చెక్కి శిలాస్వరూపాన్ని ఏర్పరచున్నా అమ్మవారి యొక్క స్వరూపం అయితే మాత్రం పుట్ట మట్టితోనే చేయబడినట్టుగా నిర్ధారించారు. స్వరూపం పుట్ట మట్టితో చేయబడింది కాబట్టి అమ్మవారికి అభిషేకాలు అనేవి జరిపించరు. 5 సంవత్సరాలకి ఒక్కసారి పునుగుతో తైలాభిషేకం మాత్రం చేస్తారు. దాదాపు 48 రోజుల పాటు ఈ తైలాభిషేక ఉత్సవాలు జరుగుతాయంట. అప్పట్లో తంజావూరుని రూల్ చేసిన తులజ మహారాజు యొక్క పుత్రిక కంటి చూపు లేకుండా ఇబ్బంది పడినప్పుడు ఈ ఆలయంలోకి వచ్చి అమ్మవారి యొక్క పాదాల కింద, అంటే మట్టితో చేయబడిన విగ్రహాలు ఉంటాయి కదా, అలా
కంటికి సంబంధించిన మట్టి బొమ్మల్ని సమర్పించుకునింది. ఆ తర్వాతే తనకి కంటి చూపు లభించింది అన్నట్టుగాను చెప్తున్నారు. అండ్ తన యొక్క కంటి చూపు తిరిగి రావటం అనేది మహా అద్భుతం. ఆ అద్భుతం గురించి చెవులారా నోరారా విని చాలామంది భక్తులు అమ్మవారికి పరమ భక్తులయ్యారనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఒంట్లో ఏవైనా ఇబ్బందులు ఉండేవారు ఆ ఆర్గన్స్కి సంబంధించిన మట్టి విగ్రహాలని అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. సపోజ్ చేయి నొప్పితో బాధపడేవారు మట్టితో చేయబడిన ఆ చేయి బొమ్మని అమ్మవారికి సమర్పించుకోవడం, లేదా తల నొప్పితో బాధపడేవారు ఒక మట్టి బొమ్మ తలని అమ్మవారికి సమర్పించుకోవడం, కాళ్ళ నొప్పి ఉన్నవారు కాళ్ళ బొమ్మని, ఇలా వివిధ ఆర్గన్స్ని అమ్మవారికి బొమ్మల రూపంలో సమర్పిస్తూ ఉంటారు. అది మనం ఈ ఆలయంలో ఎక్కువగా చూడగలుగుతాం. ఇలా అమ్మవారి యొక్క మహిమలు చాలామందికి తెలిసి, ఇంకా ఆ తంజావూరుని రూల్ చేసిన ఒక్కొక్క రాజు కొంచెం కొంచెంగా ఈ ఆలయం యొక్క గోపురాలు కానీ ఆ కాంప్లెక్స్ వీటన్నిటిని నిర్మించి ఇప్పుడైతే ఈ ఆలయం చాలా పెద్ద ఆలయంగా ఉంది. ఇంకా ప్రతి ఆషాఢ మాసంలోనూ ఈ ఆలయంకి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఆలయం కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ మధ్య. ఇంకా ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారు ఎటువంటి ఇబ్బందులైనా ఆరోగ్య సమస్యలనైనా క్యూర్ చేస్తుంది అనేది తీరని నమ్మకం. ఇంకా చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నవారైతే ఈ ఆలయంలో వచ్చి స్టే చేసి తగ్గిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కువగా భయపడుతూ ఉంటే వాళ్ళు ఈ ఆలయంలో వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళ్తే వాళ్ళకి ఆ భయం అనేది కూడా తొలగిపోతుంది అనేది నమ్మకం. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి అభిషేకాలు లేవు కాబట్టి ఉత్సవమూర్తిగా ఉన్న అమ్మవారికి అభిషేకం అనేది ప్రతిరోజు జరిపిస్తారు. అంతేకాకుండా గర్భగుడిలోనే ఉన్న విష్ణుదుర్గ అమ్మవారికి కూడా అభిషేకం అనేది డైలీ జరిపిస్తారు. ఆలయంలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మనం గమనించేది మొదటి ప్రాకారం. అందులో రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం. ఆ తర్వాత రెండవ, మూడవ ప్రాకారాల్లో ఇంకా మహామండపం, నర్తన మండపం గమనించగలుగుతాం. ఇంకా నాగదేవతల యొక్క సన్నిధి విడిగా కనిపిస్తుంది, వసంత మండపం తనిగా కనిపిస్తుంది. అమ్మవారికి వేసవిలో చెమటలు పడుతుందని చెప్పాను కదా, ఆ ఉష్ణాన్ని తగ్గించడానికి ఆలయంలో గర్భగుడి చుట్టూ నీళ్ళని కూడా ఫిల్ చేయడానికి సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఆలయంలో అష్టలక్ష్మీ మాతల యొక్క స్వరూపాలు, రాజరాజేశ్వరి అమ్మవారు, పేర్చి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరినీ కూడా మనం దర్శించుకోగలుగుతాం. అమ్మవారిని ఇంకే అలంకరణ లేకుండా బంగారు వస్త్రాలతో దర్శించుకోవాలంటే దానికి సపరేట్గా ఫీజు పే చేసి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో 4 కాళ్ళ పూజలు జరుగుతాయి. అందులో ఇచ్చే అభిషేక పాలని తాగితే ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా నివృత్తి చెందుతాయి అనేది నమ్మకం. ఇది మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.